హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ ఎలా వండాలో చూద్దాము. దానికోసం అయితే బాండీలో 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, 2 ఇలాచీలు, బిర్యానీ ఆకు, ఒక చెక్క, 2 లవంగాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్లో అయితే అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కారం, టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకొని అన్నీ అయితే ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది అన్నట్టు. మటను మసాజ్ చేసినట్టయితే మంచిగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని అవి ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొంచెం పోపులో అల్లం ఎల్లిగడ్డ వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకొని మళ్ళీ అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా పుదీనా, కొత్తిమీర పోపులో వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. తర్వాత మసాలాలు అన్నీ కలుపుకున్న మటన్ అయితే తీసి అందులో వేయాలి. వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కదా. మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసిలా కొంచెం ఉడుకుతుంది, అందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మసాలాలు మంచిగా మటన్ బట్టి టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడే మసాలాలు వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కూర ఉడికేంత వరకు మన గ్రేవీని తగ్గట్టు కొన్ని నీళ్ళు అయితే పోసుకొని మూత పెట్టేసి అయితే ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కొంచెం గ్రేవీ దగ్గర పడింది కదా, మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. మటన్ కొంచెం కొన్ని లేతగా ఉంటాయి, కొంచెం ముదురు ఉంటాయి కదా, దాన్ని బట్టి అయితే వాటర్ పోసుకోవాలి. చూసిలా అయిపోయినట్టే. మళ్ళీ లాస్ట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎవరైనా చేసుకోగలిగే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మాత్రం గంట సింబల్ని ప్రెస్ చేయండి. బాయ్.